కళల మనిషి రచన వీరేపల్లి జయరాం రెడ్డి. చందమామ కథ. అనంతపురి రాజ్యంలోని ఒక గ్రామంలో యువకుడు ఒకడు ఉండేవాడు. వాడికి చదువు సంచెలు పనిపాటలు ఏమాత్రం అబ్బలేదు. వాడికి నాన్న వాళ్ళెవరూ లేరు. గ్రామంలో అందరూ వాడిని వ్యర్థుడని పిలిచేవాళ్ళు. వాడు గ్రామంలోని విరూపాక్షాలయాన్ని అంటిపెట్టుకుని దైవ దర్శనార్థం వచ్చే సాధు సన్యాసులకు సేవలు చేస్తూ ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి అద్భుత శక్తులు సాధించాలనే కోరిక ఉండేది. ఒకసారి హిమాలయ ప్రాంతాల వాడైన హఠయోగి ఒకడు దేశాటన చేస్తూ వ్యర్థుడుండే గ్రామానికి వచ్చాడు. ఈ హఠయోగి వయోవృద్ధుడే కాక అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. వ్యర్థుడు ఆయనకు సేవలు చేస్తూ క్రమంగా హఠయోగి ఆదరణ సంపాదించాడు. కొన్నాళ్ల తర్వాత హఠయోగి తనకు మరణం ఆసన్నమైనదని గ్రహించి వ్యర్థుడితో, ఒరే బాబు, నీ మనోవాంఛ నాకు తెలుసు. ఎన్నాళ్లుగా నీవు నాకు చేసిన సేవలకు గాను తగిన మేలు చేస్తాను అని వాడి శిరస్సు మీద చేయి పెట్టి ఏదో మంత్రం చదివి, ఈనాటి నుంచి నువ్వు ఎలాంటి కలగన్నా అది జరిగి తీరుతుంది. అందువల్ల నీకు లాభం కలగడం కలగకపోవడం అనేది నీ ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అని చెప్పాడు. తర్వాత హఠయోగి మరణించాడు. వ్యర్థుడు అతడికి కర్మక్రతువులు జరిపి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజధాని నగరమైన అనంతగిరికి బయలుదేరి నగర పొలిమేరల్లో ఉన్న ఒక సత్రంలో బస చేశాడు. సత్రంలో చాలామంది బాటసారులు ఉన్నారు. వాళ్ళు రాజైన శివవర్మను గురించి గొప్పగా చెప్పుకోవడం వ్యర్థుడి చెవిన పడింది. రాజు దానగుణంలో శిబి అంతటి వాడని ఒకరంటే, పరాక్రమంలో భీష్ముడంతటి వాడని మరొకరన్నారు. ఇదంతా విన్నాక వ్యర్థుడు అంత గొప్ప రాజు ప్రాపకం సంపాదిస్తే చాలు, సుఖంగా కాలం గడపవచ్చని ఆలోచిస్తుండగా నిద్ర పట్టింది. ఆ నిద్రలో వాడికి ఒక కల వచ్చింది. అర్ధరాత్రి వేళ రాజు చేత కత్తిబట్టి ఒంటరిగా రాజవీధుల్లో పర్యటిస్తుండగా ఒక ముసలివాడు ఆయనకు ఏవో మూగసైగలు చేసి పిలిచాడు. రాజు వాడి వెంట పోయి ఒక శిథిల గృహాన్ని చేరి చుట్టూ పరీక్షిస్తుండగా ముసలివాడు అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే పెద్ద సుడిగాలి లేచి శివవర్మను భూమిపై నుంచి తాటి చెట్టంత ఎత్తున పైకి లేచి రాజు వాడి వెంట పోయి ఒక శిథిల గృహాన్ని చేరి చుట్టూ పరీక్షిస్తుండగా ముసలివాడు అదృశ్యమైపోయాడు. ఆ వెంటనే పెద్ద సుడిగాలి లేచి శివవర్మను భూమిపై నుంచి తాటి చెట్టంత ఎత్తున పైకి లేపి దూరంగా విసిరివేసింది. అదృష్టవశాత్తు శివవర్మ దాపులనున్న కొలంలో పడి ప్రాణాలు దక్కించుకున్నాడు. మర్నాటి ఉదయం వ్యర్థుడు రాజు శివవర్మ దర్శనం చేసుకుని తన గురించి చెప్పుకుని రాత్రి తనకు వచ్చిన కల సంగతి విన్నవించాడు. రాజు వాడు చెప్పింది విని నవ్వి, పట్టకోటికి ఇన్ని అబద్ధాలు ఆడడం ఎందుకు అని 10 వరహాలు ఇప్పించి పంపేశాడు. వ్యర్థుడు దిగులుగా తిరిగి సత్రం చేరాడు. ఆ మన్నాడే వాడికి రాజు నుంచి కబురు వచ్చింది. రాజు ఆప్యాయంగా వ్యర్థుడి భుజం తట్టి, నువ్వు నిన్న చెప్పింది రాత్రి నిజంగానే జరిగింది. ఏదో దుష్టశక్తికి బలి కాబోయి దైవికంగా బతికాను. జరిగింది ఏమైనా నువ్వు ముందుగానే దాని గురించి కలగనడం అద్భుతం. నీకు నా కొలువులో ఎలాంటి పని కావాలో కోరుకో అన్నాడు. వ్యర్థుడు తనకు గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టమని చెప్పగానే రాజు వాడిని అశ్వశాల అధికారిగా నియమించాడు. వాడు ఆ రోజు నుంచి తనకు నచ్చిన అశ్వాన్ని అధిరోహించి నగరంలో విలాసంగా తిరగసాగాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు వ్యర్థుడు రాజు శివవర్మను చూడబోయి, మహారాజా, రాత్రి నాకు చాలా చెడ్డ కల వచ్చింది అన్నాడు. భయం లేదు, అదేమిటో చెప్పు, వింటాను అన్నాడు రాజు. అప్పుడు వ్యర్థుడు, మీరు కొలువు తీరి ఉండగా అక్కడికి ఒక తాపసి వచ్చాడు. ఆయన మీతో, ఓ రాజా, నేనెవరైంది ఇప్పుడు నువ్వు గుర్తుపట్టలేవు. ఒకప్పుడు నా ప్రియశిష్యుడివి. రాజభోగాలపై ఆశగల నీకు 10 ఏళ్ల పాటు వాటిని అనుగ్రహించాను. నేటితో వాటి గడువు తీరిపోయింది. ఇక నా వెంట బయలుదేరు అని తమపై మంత్రజలం చల్లి మీకు మీ పూర్వజీవితం కళ్ళకు కట్టేలా చేశాడు. ఆ మరుక్షణం మీరు ఆ తపస్వితో, చిత్తం గురుదేవా, తమ వెంట తప్పక వస్తాను అని పక్కనే ఉన్న నా కేసు చూసి మీ కిరీటాన్ని నా తలపై పెట్టి వేలికి రాజముద్రగా తొడిగి, నేటితో నా బాధ్యత తీరింది. ఇక ఈ రాజ్యం ప్రజల భారం నీదే సుమా అన్నారు అని చెప్పాడు. రాజు శివవర్మ వ్యర్థుడి కల గురించి విని నవ్వెరిపోయాడు. ఆయన కొద్దిసేపు మౌనంగా తల ఉంచుకొని తర్వాత సింహాసనం మీద నుంచి లేచి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం అంతా వ్యర్థుడు కలగనట్టే జరిగింది. శివవర్మ నిండు కొలువుకు విచ్చేసిన తాపసి గురువు వెంట వెళ్ళిపోతూ వ్యర్థుడికి కిరీటం ఇచ్చాడు. సభికులు పాతరాజుపై ప్రేమ కొద్దీ ఒకవైపున విచారిస్తూనే కొత్త రాజుకు జయజయధ్వానాలు చేశారు. ఆ సమయంలో అక్కడికి ఒక వార్తాహరుడు వచ్చి వ్యర్థుడితో, మహారాజు గారు, ఈ శుభ సందర్భంలో నేను ఈ విచారకరమైన వార్తను మోసుకువచ్చినందుకు మన్నించాలి. మన పాత శత్రువు అనంతసేనుడు మనపై మరొకసారి కత్తి దూశాడు. మన సేనలు సర్వసన్నద్ధమై ఉన్నప్పటికీ మీ సారథ్యం కోసం ఎదురు చూస్తున్నవే అని చెప్పాడు. అది విని వ్యర్థుడు నివ్వెరిపోయాడు. కత్తి పట్టడమే చేతగాని తను శత్రుసేనలతో యుద్ధానికి సైన్యాన్ని నడపడమా? ఇప్పుడెలా ఈ గండం నుంచి బయటపడడం అని కలవరపడుతూ మంత్రిని పిలిచి
ఈ అనంతసేనుడు మరొకసారి మనపైకి యుద్ధానికి వస్తున్నాడంటే చాలా పెద్ద సైనిక బలాన్ని సమకూర్చుకుని ఉంటాడు. సంధికి ఒప్పుకుంటాడేమో, ప్రయత్నించండి అని కొలువులోంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి హంసతూలికా తల్పం మీద పడుకున్న నిద్రపట్టని వ్యర్థుడికి బాగా పొద్దుపోయాక చిన్న కునుకు పట్టింది. అప్పుడు వాడికి ఒక కల వచ్చింది. కలలో వాడు కట్టుబట్టలతో రాజప్రసాదం వదిలి పారిపోతుండగా ఎవరో వాడిని తరిమి పట్టుకున్నారు. కల చెదిరిపోయింది. వ్యర్థుడు పెద్దగా మూలుగుతూ లేచి కలలో మాదిరిగానే పారిపోతుండగా ద్వారం దగ్గర కాపలా భటుడి వేషంలో ఉన్న రాజు శివవర్మ వాడిని పట్టుకున్నాడు. భటుడి వేషంలో ఉన్న రాజును గుర్తించిన వ్యర్థుడు నిలువెల్లా వణికిపోసాగాడు. శివవర్మ వాడి వీపు తట్టి, భయపడకు, నువ్వు భవిష్యత్తును చెప్పగల స్వప్న సాముద్రికుడు అనుకున్నాను, కానీ నిన్ను పట్టిన క్షుద్రశక్తి నువ్వు కలగన్నదే జరిగేలా చేయగలదు. తొలిసారి నీ కల నా మేలు కోరికన్నది. నా ధర్మగుణం గురించి విన్న నువ్వు మంచి బుద్ధితో నా ప్రాణగండం తప్పించే కలగన్నావు, అవునా అన్నాడు. అవును మహారాజా, సత్రంలో చేరిన బాటసార్లు మీ దయాదాన గుణాలను గురించి పొగుడుతుండగా విన్నాను అన్నాడు వ్యర్థుడు వణికిపోతూ. రాజు శివవర్మ మందహాసం చేసి, తర్వాత నా ఆశ్రమంలో నీ మనసు మారి స్వార్థం చోటు చేసుకున్నది. అయినా నాకు ప్రాణహాన్ని తలపెట్టే యోచన నీలో కలగలేదు. రాజపదవిపై ఉన్న ఆశ కొద్దీ రెండవ కలగన్నావు. ఇప్పుడు నీలో భీతి ఏర్పడడంతో పారిపోయేందుకు ఈ మూడవ కలగన్నావు. ఇవన్నీ నీ మనసు కల్పన చేసిన కలలే. అవి ఎలాగూ జరగాలి కనుక నీ అసలు తత్వాన్ని గ్రహించేందుకు రెండవ కల జరిగినట్లు నాటకం ఆడించాను. నా సన్యాసం, శత్రురాజు దాడి అన్నీ నా కల్పనలే అన్నాడు. వ్యర్థుడు కళ్ళనీళ్లు పెట్టుకుని రాజు పాదాల ముందు మోకరిల్లాడు. రాజు వాడిని లేవమని, నీ వంటి చపల చిత్రుడు నా కొలువులో ఉండడం క్షేమం కాదు. అదిగో ఆ ఆసనం మీది మూటలో 1000 బంగారు నాణాలు ఉన్నవి. అవి తీసుకొని ఎక్కడికైనా పోయి చేతనైన పని చేసుకుని బతుకు అన్నాడు. వ్యర్థుడు వంగి రాజుకు నమస్కరించి నాణాలున్న మూట తీసుకొని రాత్రే రాజప్రాసాదం వదిలి వెళ్ళిపోయాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.